హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఫ్రైడే రోజుదండి. ఇంకా ఫ్రైడే రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నా, ఈరోజు అయితే నేను ఇంకెక్కడెక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, ఏ టెంపుల్కి వెళ్ళినా అనేది అయితే మీతోటైతే ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి. ఇంటి ముందైతే ఇట్లా నిండుగా ముగ్గులతోటి అయితే నేనైతే అలంకరణ చేసిన గుమ్మాన్ని, ఇంకా గడపని, వాకిట్లో కానీ బియ్యపిండి ముగ్గులతోటి, ముగ్గు పిండితోటి నిండుగానైతే ఇట్లా మన ముగ్గులో వేసుకుంటేనే ఇంటి ముందైతే ఇట్లా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా శుక్రవారం కాబట్టి విశేషంగానైతే ముగ్గులు వేసుకోవాలి. కొంచెం పసుపు కుంకుమ కూడా వేయాలి ముగ్గులో. గుమ్మం కూడా ఇట్లా కళ్ళకళ్ళలాడుతుంటేనే బాగుంటుందండి. ఇంకా మొత్తం పని అయిపోయినాక పూజ చేసుకోవడానికైతే కొన్ని ఇంట్లో ఉన్న పూలు అయితే కోసుకొచ్చిన, కొన్ని దేవగన్నేరు పూలు, చక్రం మల్లెలు, ఇంకా ఎల్లో పూలు అయితే ఇంకా మార్కెట్ నుండి కూడా కొన్ని అయితే పూలు తెప్పించిందండి. ఇంకా అన్ని పూలతోటి అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసుకున్నా. ఇంకా అమ్మవార్లను చామంతి, గులాబీ పూలతోటి శుక్రవారం కాబట్టి కొంచెం విశేషంగానైతే నేనైతే అలంకరణ అయితే చేస్తానండి. పూలు ఉంటే నేను ఎక్కువనే అలంకరణ అయితే చేస్తాను. ఇంక ఈరోజు అయితే లక్ష్మమ్మ వారికి దేవగన్నేరు పూలతోటి అయితే నిండుగా అలంకరణ చేసిన. అమ్మవారికి ఇష్టమైన పూలండి దేవగన్నేరు అంటే. అమ్మవారిని అయితే ఎంత ఇష్టంగా అలంకరణ చేస్తే అంత ఇష్టపడతారండి. ఈరోజు అయితే కామాక్షమ్మ దీపం వెలిగించిన, ఇంకా కుబేర కుంచంలో కూడా డబ్బులు మార్చిన అండి. నేను ఇంకా ఫ్రైడే మారుస్తా కదా, అట్లా కూడా డబ్బులు అయితే మార్చినండి. ఇంకా నైవేద్యం స్వీట్ ఏం చేయలే కానీ శనగలు అయితే చేసిన. ఇంకా స్వామి అమ్మవార్లకు ఇట్లా తాంబూలం కూడా పెట్టేసిన. ఇట్లా నిండుగా అలంకరణ చేసుకుంటేనే ఇంట్లోనైతే పాజిటివ్గా అనిపిస్తుందండి. ఇట్లా కొంచెం అప్పుడప్పుడు సాంబ్రాణి పొగ కూడా వేసుకోవాలి. ఇంకా పౌర్ణమికి కానీ, అమావాస్య కానీ, ఇంకా ఫ్రైడే, మంగళవారం ఏదన్నా వీలున్న కొద్ది అయితే అప్పుడప్పుడైతే ఇట్లా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఉన్నా కూడా మనకు అంత పాజిటివ్గా అనిపిస్తుందండి. ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసిందండి. ఇట్లా కొన్ని పూలను కూడా నేను చక్ర మల్లె పూలు ఇట్లా మంచి అలంకరణ చేస్తేనే బాగా అనిపిస్తుంది కదా లక్ష్మమ్మ వారు కూడా. అందుకే కొనుక్కొచ్చిన పూలతోటే ఎక్కువ అలంకరణ చేస్తా అండి. నేనైతే చామంతులు, గులాబీలు అంటే బాగా ఇష్టంగా నేనైతే అలంకరణ చేస్తా. ఇంకా ఈశాన్యంలో కూడా ఇట్లా కలశంలో అయితే నీళ్ళు ఏర్పాటు చేసుకున్నా. ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాక తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని కొంచెం ఎర్లీగానే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసిందండి. ఇప్పుడైతే 7 అట్లా అవుతుంది టైము. ఇంకా తొందరగా వెళ్ళాలి కదా అని టెంపుల్ కంటే కొంచెం తొందరగా వెళ్తేనే బాగుంటుందండి. మనకు కూడా అక్కడ కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎండకు కొంచెం మార్నింగ్ వెళ్తేనే బాగుంటుందని అయితే మేము మార్నింగే బయలుదేరదామని అయితే అనుకున్నామండి. ఇంక ఇప్పుడు మార్నింగే అన్నారండి, అసలు ఈవినింగ్ కూడా అని చెప్పలేదు వెళ్దామని. మార్నింగ్ అన్నాక నేను ఇంకా ప్రసాదం కూడా ఏం చేయలేదండి, శనగలనే పెట్టేసిన, ఉడకబెట్టిన శనగలు కొంచెం పెట్టేసిన. ఇంకా తులసమ్మను కూడా ఇట్లా నిండుగా అలంకరణ చేసుకోవాలి. కలర్స్ వేసినాకనైతే తులసమ్మ అయితే బాగా అనిపిస్తుందండి. ఇంకా అప్పుడు ఎల్లో కలర్ ఉన్నప్పటికంటే ఇప్పుడు కలర్స్ తోటి అయితే నిండుగా అనిపిస్తుంది. ఇంటి ముందు అయితే ఇట్లా తులసమ్మ నిండుగా ఉంటేనైతే మనకు కూడా కలకల ఉంటుందండి మంచిగా. మా వారైతే కారు తీస్తానని కారు షెడ్లకు అయితే వెళ్తుండండి. నేనైతే ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి పూల బుట్ట అవి రెడీ చేసుకోవాలి. కానీ ఇంకా వారైతే కారు తీస్తానని అక్కడ మాకైతే కార్ షెడ్ ఉంటుందండి. ఆ షెడ్లోనే కారు ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయ అవన్నీ బయటనే తీసుకుంటాం వెళ్ళే దారిలోనే. ఇంకా మేము అనుకున్నది అయితేనేమో ఈవినింగ్ తెప్పిస్తుంది, కానీ నేను ఇప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా మామూలుగా పూల బుట్టలను అయితే కొన్ని పూలు అయితే తీసుకొని వెళ్తున్నానండి. ఇంకా ఉట్టి బుట్ట ఇట్లా తీసుకువెళ్తామని. ఇంట్లో ఎప్పుడైనా మా ఇంట్లో అయితే పూలు అనేది అయితే కంపల్సరీగా ఉంటాయండి. అందుకే మామూలుగా ఈ బుట్ట అయితే తీసుకొని వెళ్తున్నా. వెళ్ళే దారిలో కొబ్బరికాయలు, ఇంకా అరటి పండ్లు, పూలమాల తీసుకెళ్దామని అనుకున్నాం. ఎప్పుడైనా మేము టెంపుల్కి వెళ్ళిన పూలమాల అయితే తీసుకెళ్తామండి. మేము ఏ టెంపుల్ అంటే సుందిళ్ళలోని లక్ష్మీ నరసింహ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నరసింహస్వామి ఇంకా స్వామి పవర్ఫుల్ గాడ్ అండి. లక్ష్మీ నరసింహస్వామి సుందిళ్ళలో ఉంది.
చాలా రోజులదండి. ఒక 500 సంవత్సరాల క్రితం అని కూడా చెప్తారండి, పురాతనంది. అప్పటి నుండి మేమైతే చాలా రోజుల నుండి అయితే వెళ్తామండి. ప్రతి శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం, ఇంకేదన్నా వైకుంఠ ఏకాదశి అట్లా ఏదన్నా పర్వదినములలో కూడా వెళ్తామండి. కానీ ఈసారి అయితే శ్రావణ మాసంలో వీలు కాలేదండి. ఫస్ట్ టైం స్టార్టింగ్లో పూజలు, తర్వాత ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా వెళ్ళడానికి వీలు కాలేదు. ఇంకా మేమైతే ఇప్పుడైతే బయలుదేరినామండి. సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలామందికి తెలుసు అండి, తెలంగాణ వాళ్ళకైతే. కానీ మనం అనుకుంటే కానీ వెళ్ళమట అండి. దేవుడు అనుగ్రహం ఉంటేనే వెళ్తామని అక్కడ ఉన్న అయ్యగారు కూడా చెప్తారండి, ఎవరైనా చెప్తారు అట్లనే. మనం అనుకొని కూడా చాలాసార్లు మానేసిన రోజులు ఉన్నాయండి. మేమైతే ఎన్నోసార్లు ఇంకా వెళ్దామని ఈవినింగ్ అనుకొని మార్నింగ్ కూడా ఇంకా వీలు కాదని మానేసేదండి. ఇంకా వెళ్ళే దారిలోనూ అయితే ఇక్కడ కొబ్బరికాయ షాపు అండి, మాకు తెలిసిన వాళ్ళదే షాపు. ఇక్కడనైతే ఆగి ఎప్పుడైనా ఇక్కడనే కొబ్బరికాయలు, మేము ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా వీళ్ళ షాప్లోనే తీసుకొస్తామండి. ఎక్కడికి వెళ్తున్నారని ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ వెళ్తారట అండి సుందీళ్ళకు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కావాల్సిన పసుపు, కుంకుమ, అగరబత్తులు, ఇంకా కొబ్బరికాయలు పక్కకే ఉంటుందండి. అరటి పండ్లది కూడా, అది కూడా తీసుకున్నాం. టెంపుల్ కంటే ఇంకా మనం ప్రసాదంగా ఏం తీసుకెళ్ళాం కాబట్టి ఈ అరటి పండ్లన్న స్వామివారికి ప్రసాదంగా పెట్టాలని నేనైతే ఇంకా ఎప్పుడైనా అరటి పండ్లను ఇట్లా కొబ్బరికాయ, పూలమాల స్వామివారికి అయితే తీసుకెళ్తామండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎంత దర్శించుకుంటే మనకైతే అంత మంచిదండి. చాలా వాళ్ళు చెప్తారు ఇట్లా అయ్యగారులు అయితే. ఇంక ఇక్కడనైతే నేను బుట్టలో అయితే అన్ని సెట్ చేసుకున్నా. ఒక పూలు అయితే తీసుకొని పూలు అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా అగరబత్తులు, కొబ్బరికాయ ఇవన్నీ అయితే బుట్టలు అయితే పెట్టేసిందండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కొబ్బరికాయ అనేది అయితే కంపల్సరీ కొట్టాలని అయ్యగారులు చెప్తున్నారండి. మనం ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టే రావాలి. ఇంకా వెళ్ళే దారిలోనైతే అయితే పూల షాప్ దగ్గర కూడా ఆగినామండి. ఇక్కడ అన్ని షాపులు దాదాపు మా వారికి అన్ని తెలిసిన షాపులే ఉంటాయండి. వీళ్ళందరూ ఇంకా ఒక మాల ఉన్న విడిపూలు కూడా కొన్ని తీసుకెళ్తామని ఇంక ఇక్కడనైతే ఆగినాం. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే కూడా మనం అనుగ్రహం ఉంటేనే వెళ్తాము కదా. మేము కూడా శ్రావణం నుండి అనుకున్నాం కానీ అసలు ఎప్పుడు వెళ్ళాలన్నా పోదామనేసరికి వర్షం అన్న వచ్చేది, ఇంకేదన్నా వేరే పని అన్న ఉండేది. అట్లనే అనుకొని అయితే అసలు ఎన్నోసార్లు మానేసినామండి. ఇంక ఈరోజు అయితే అనుకోకుండానే బయలుదేరినామండి. మార్నింగే అన్నారు, ఇంకా వెంటనే నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నా, వెంటనే బయలుదేరినామండి. ఒక్కొక్కసారి అట్లా వీలవుతుంది మనకు, ఒక్కొక్కసారి అనుకొని కూడా మానేస్తామండి. ఇంకా పూలది మాల అయితే తీసుకొని పూలు తీసుకొని అయితే బయలుదేరినాం. ఇంకా వెళ్ళే దారులలో మైండ్స్లు ఇవన్నీ ఉంటాయండి. తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ మైండ్స్ అనేటివి, బొగ్గు మైండ్స్ అండి, సింగరేణి అంటారు కదా అవి. అందుకే ఇక్కడ చెట్లు ఇవంతా కూడా బ్లాక్గా ఉంటాయండి. సింగరేణి మొత్తం ఏరియా అంతా ఇట్లా రోడ్డు పక్కన ఇవంతా బ్లాక్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి సుందిళ్ళ. మాకు ఒక 20 minutes అట్లా ఉంటుందండి డిస్టెన్స్లో. కానీ మంచిగా ఉంటుందండి వాతావరణం అనేది. ఇటు కొంచెం చెట్లతోటి పచ్చదనంతో మంచిగా ఉంటుంది. గుడి కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక పురాతనంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం పవర్ఫుల్ అండి. మనం ఒక 3 ప్రదక్షిణలు చేసి ఏ వరం కోరుకున్నా తీరుస్తారని అయితే ఇక్కడ అంటారండి. సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అని కూడా అంటారండి. ఇంకా వెళ్ళే దారిలోనే ఇది ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఉంటాయండి దగ్గరలోనే. ఇవన్నీ ఓపెన్ కాస్ట్ కానీ సింగరేణి ఇవంతా థర్మల్ విద్యుత్ ఇవన్నీ మాకు చుట్టుపక్కలంతా ఇవే ఉంటాయండి మా ఊరు చుట్టూ. ఇక్కడనే అండి సుందిళ్ళ గ్రామం ఇది. ఇదైతే ఎంట్రెన్స్ అండి గుడిది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకు దారి. ఇంకా ఊర్లోనే ఉంటుంది ఈ గుడి కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇటు అసలు పొల్యూషన్ అట్లా ఏమి ఉండదు, మొత్తం చెట్లతో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అనేది ఉండదండి. ఎప్పుడైనా మనకు మనసు ప్రశాంతత లేనప్పుడు అట్లా వేటన్నా వెళ్ళాలి గుడికి అన్నప్పుడు కూడా
మేమైతే ఎన్నోసార్లు ఇక్కడికైతే వస్తామండి. ఇంక ఇది ఊర్లో ఇళ్ళల్లో మధ్యలోనే ఉంటుంది, కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా గుడిలో కూడా సత్యనారాయణ వ్రతాలు ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. మండపం కూడా ఉన్నది. ఇంకా గుడికి దారి అండి ఇది దగ్గరగా. కార్ పూజ కూడా ఇక్కడనే చేపిస్తామండి దసరాకి. మార్నింగే వచ్చినాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారండి పబ్లిక్. ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి, సండే రోజు అయితే ఎక్కువ ఉంటారండి ఇంకా ఫ్రైడే కంటే. సండే అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ దర్శించుకుంటారు కదా, సండే రోజు అయితే ఎక్కువ ఉంటారు. మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ గుడికి వెళ్ళినా కూడా మనం ఇంటి దగ్గర నుండి వచ్చినా కూడా కాళ్ళు అనేది అయితే కడుక్కొని లోపలికి వెళ్ళాలండి గుడి దర్శనానికి. గుడి అయితే ఇట్లా ఉంటుందండి. ఎప్పటిదో గుడి కాబట్టి దాన్ని ఇంకా లోపల ఏం చేయరండి డెవలపింగ్ లాగా. అప్పటి నుండి ఎలా ఉన్నదో అలానే ఉండాలని ఇంకా మామూలుగా చుట్టూ చేస్తారు, కానీ లోపలనైతే దేవుడు ఉన్న లోపలనైతే అలానే ఉంటుందండి. లోపల ఎక్కడనైనా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో లోపలనైతే ఒక గుహల లాగా ఉంటుంది కదా, ఇక్కడ కూడా అట్నే ఉంటుందండి. ఇది ఒక 500 ఇయర్స్ అని చెప్తారండి. నాకు కూడా అంత అంకె అయితే తెలియదు, కానీ ఇంకనైతే చెప్తారు. ఇట్లా లోపల అయితే చీకటిగానే ఉంటుందండి, కొంచెం లైట్ల వెలుగులు ఉంటాయి. ఇంకా దేవుడు ఉన్న రూముల్లో అయితే మరీ చీకటి ఉంటుంది. ఇంకా వీడియో అట్లా ఏం తీయరు, కానీ నేనైతే చిన్నగా తీసిన, కానీ ఇంకా లోపల అయితే ఏం వీడియోలు తీయరండి. ఇంకా ఇక్కడనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇంకా లోపల ఉన్నారండి స్వామివారు. ఇట్లా దీపాల వెలుగు కనిపిస్తుంది కదా, ఇదేనండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో. ఇంకా స్వామివారిది ఇంకా అలంకరణ కాలేదండి, ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చినాం కదా. ఇప్పుడే ఇంకా అలంకరణ అయితే చేస్తారట, అన్నీ రెడీ చేసి పెట్టిరు. కానీ వచ్చిన భక్తులను వచ్చినట్టయితే పంపిస్తూనే ఉంటారండి. ఇంకా అలంకరణ అని ఏమో ఆపరు, ఇక్కడ వెంటనే పంపిస్తారు. ఇప్పుడైతే ఇక్కడ వేరే విగ్రహాలకైతే పూజ చేస్తూ ఉంటారు స్వామివారికి. ఇంకా మళ్ళీ ఇక్కడ విగ్రహాలు ఉంటాయి, ఇక్కడనైతే పూజ చేస్తారు. ఇంకా స్వామివారి అలంకరణకు అన్నీ అయితే అక్కడ సిద్ధం చేసి పెట్టిరండి. ఇంకా ఎవరు భక్తులు వెళ్ళిపోయినాక చేస్తారేమో, ఎలా చేస్తారో మనకు కూడా తెలియదు కదా. ఇక్కడనైతే వచ్చిన భక్తులకైతే ఇట్లా హారతి అయితే ఇస్తుండ్రు. ఇంకా మేము తీసుకొచ్చిన మాల కూడా ఇప్పుడే వేస్తామని చెప్పిరండి. అనుకోని అయితే రామండి, మేమైతే ఇంకా కార్తీక మాసంలో అయితే కంపల్సరీగా వస్తాము. ఇక్కడనైతే ఈ రావి చెట్టుకు అయితే ముడుపులు కడతారండి, ఎక్కువ కడతారండి. ఇక్కడ మొక్కుకొని ముడుపు కడితేనైతే అనుకున్నవన్నీ జరుగుతాయని బాగా చెప్తారండి. ఇంకా పక్కననే కళ్యాణ మండపం కూడా ఉంటుందండి. ఆ కళ్యాణ మండపంలో కూడా ఇంకేమన్నా పెళ్ళిళ్ళు కానీ ఇట్లా అన్నీ జరుగుతాయండి. మన వైకుంఠ ఏకాదశి అప్పుడు కానీ ఇక్కడ ఉత్సవాలు అన్నీ జరుగుతాయండి. బ్రహ్మోత్సవాలు ఇంకా ఇట్లా ఉగాదికి ఇంకా హోలీకి అట్లా బ్రహ్మోత్సవాలు కూడా బాగా చేస్తారండి ఇక్కడ. అదేనండి కళ్యాణ మండపం, పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. ఇంకా పక్కన ఉంటుంది, అటు సైడ్గా ఉంటుంది. అక్కడనైతే సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి, పౌర్ణమి కానీ ఏకాదశి కానీ. ఇంకా కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు చేస్తారండి. ఇంకా మేమైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరుతున్నామండి. కొంచెం జనాలు తక్కువనే ఉన్నారండి. ఇప్పుడు ఇంకా పండగలు అట్లా ఏం లేవు కదా, మామూలు డేసే కాబట్టి. ఇప్పుడు ఇంకా మార్నింగ్ కదా, మేము వచ్చింది కూడా 8 అట్లా అవుతుందండి టైము. అందుకే ఇంకా జనాలు కూడా ఏం లేరు, మామూలుగానైతే వచ్చింది. తొందరనే అయితే దర్శనం అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాం. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా అంతేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ.